సునాదస్వరము జూన్ 1. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనములు. మరి దేవునిలో బలహీనుడు బలవంతుడు అని చెప్పి ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి మనము బలహీనమైనా కూడా దేవునిలో మనల్ని పరాక్రమశాలుగా బలవంతులుగా దేవుడు చూసే దేవుడు. అందుకే మనకి ఎటువంటి బలహీన స్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి మనము బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయగలం. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూసినప్పుడు గిద్యోను ఒక బలహీనుడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని చూసి ప్రభు దూత పరాక్రమగల బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. మరి ఆయనను చూస్తే బలహీనుడిగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయనను పరాక్రమగల బలాఢ్యుడుగా అని పిలిచాడు. అంటే దేవుడు మనల్ని బలహీనుడిగా చూడడు, మన ద్వారా గొప్ప కార్యాలు చేసే బలవంతులుగా చూస్తాడు. మరి అబ్రహాము సంతానము లేకుండా ఉన్న సమయంలో దేవుడు ఆయనను జనములకు తండ్రి అని పిలిచాడు. ఆకాశ నక్షత్రంలో ఇసుక రేణులను చూపించి నీ సంతానం ఈ విధంగా నేను విస్తరింప చేస్తానని చెప్పాడు. అందుకే లేనివి ఉన్నట్టుగా పిలిచే మన దేవుడు మరి ఆయనను బట్టి విశ్వాసంతో, నిరీక్షణకు ఆధారం లేకున్నా అబ్రహాము నమ్మి విశ్వాసంతో సంతానంను పొందుకున్నాడు. మరి దేవుడు మనమున్న స్థితిని బట్టి మనతో మాట్లాడాడు, కానీ మన జీవితంలో ఆయన బలమును మనకు అనుగ్రహించి తన శక్తితో మనల్ని గొప్ప కార్యాలు చేయించే దేవుడు. యేసుక్రీస్తు తన శిష్యుల్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళందరూ పామరులు, మరి చేపలు పట్టేవారు. కానీ దేవుడు మరి పేతురు లాంటి బలహీనుడు చూసి నీ పైన నా సంఘమును కడతానని వాగ్దానం చేశాడు. మరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదివినప్పుడు నా కృప నీకు చాలు అని చెప్పాడు. ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతుడని పౌలు ద్వారా మాట్లాడాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము దేవుని బట్టి బలవంతులం. ఎక్కడ బలహీన స్థితి ఉన్నా, శక్తి లేని స్థితి అయినా ఆయన కృప మనకు చాలు. ఎప్పుడైతే దేవుని కృపలో ఉంటామో అప్పుడు మన ప్రతి బలహీనత తొలగించబడి ఆయన శక్తితో నింపి బలవంతులుగా మార్చి మన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను బట్టి నేను బలహీనుడని కాదు, నేను బలాఢ్యుడిని అనుకొని దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దేవా, ప్రతి బలహీనుడిని మీరు బలాఢ్యుడిగా చూస్తున్నాను. స్తోత్రం. ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి మీ బిడ్డలుగా గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.